గ్రూప్ 1 లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఉద్యోగాలను అమ్ముకున్నారని, అందుకే అర్ధరాత్రి అపాయింట్మెంట్లు ఇస్తున్నారని అన్నారు. పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు కల్వకుంట్ల కవిత. అంతకుముందు హైదరాబాద్ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రూప్ 1 అభ్యర్థులు నిరుద్యోగులతో మాట్లాడేందుకు కవిత లైబ్రరీ వద్దకు వచ్చారు. అనుమతి లేదంటూ పోలీసులు కవితను లైబ్రరీ గేట్ దగ్గరే నిలిపివేశారు. దీంతో పోలీసులకు నిరుద్యోగులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కవిత నిరుద్యోగులతో కలిసి గేట్ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. కాసేపటికి పోలీసులు గేట్ తెరిచి కవితను లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. కానీ లైబ్రరీలో లోపలికి వెళ్లనివ్వలేదు. దీంతో లైబ్రరీ ఆవరణంలో కింద కూర్చుని నిరుద్యోగులతో మాట్లాడారు కవిత. విద్యార్థులతో ఓపెన్ డిస్కషన్ కోసం ఇక్కడికి వచ్చినాం. కానీ అది కూడా కాదంటే ఇక్కడ కాకపోతే కానీ ఒకటే ఖచ్చితంగా గ్రూప్ 1 లో అక్రమాలు జరిగినాయి అన్నది వాళ్ళ ప్రతి ఒక్కరు ఒప్పుకుంటున్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే మీరు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయండి, మళ్ళీ రీ ఎగ్జామినేషన్ పెట్టండి. ఎందుకు పెడతలేరు? ఎందుకోసం దాచిపెట్టుకుంటున్నారు? ఒకవేళ అంత న్యాయం ఉంటే అర్ధరాత్రి ఎందుకు ఇస్తున్నారు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు? ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్లలో కనీసం ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి ఛాలెంజ్ చేస్తున్నాడు. మా పేపర్లు మేము ఇస్తాం, మీరెవరైతే ర్యాంకర్స్ ఉన్నాయో వాళ్ళ పేపర్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ఎందుకు వెనక్కిపోతుంది ప్రభుత్వం? ఖచ్చితంగా ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఇవాళ కాకపోతే రేపు ప్రూవ్ అవుతుంది. కానీ ఇవి ఫేస్ చేసే ధైర్యం లేకనే ముఖ్యమంత్రి గారు కోర్టులకు పోయి, డివిజన్ బెంచ్లకు పోయి, సుప్రీంకోర్టుకు పోయి పేద విద్యార్థులతో ప్రభుత్వం తలబడుతుంది. న్యాయమా ఇది? కరెక్టేనా?